12 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకు కాదనకుండా లేదనకుండా భోజనాలు వ్యవస్థ అంతా చేసి అక్కడ యజ్ఞాలు చేస్తారు. ఆ తర్వాత ఖాళీ సమయంలో ఇట్లా సత్సంగం కూడా చేస్తారు. దాన్ని ఏమంటారు? సత్రయాగం. కొన్ని వందల సంవత్సరాలు చేస్తారట వాళ్ళు. మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయో భోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళందరికీ కాదనకుండా అందరికీ భోజనాలు పెట్టేవారట. చాలా గొప్ప. అక్కడ ఆ నదీ తీరంలో ఒకరోజు ఇట్లాగే మునీశ్వరులంతా సమావేశమయ్యారు. అప్పుడు సూత మహర్షి వాళ్ళందరికీ చెప్తున్నాడు. శౌనకాది మహర్షులందరూ కూడా అడుగుతున్నారు, అయ్యా అక్కడే సత్యనారాయణ వ్రతము మొదలైనటువంటి వ్రతాలన్నీ కూడా చెప్పారు. ఇక ఒకరోజు ఇలాగే అడిగారు, అమ్మగారులకి ఏ వ్రతం చేస్తే సౌభాగ్యము తర్వాత లక్ష్మి అన్నీ సమకూడతాయి, వాళ్ళ యొక్క జీవితం సుఖమయంగా ఉంటుంది అని శౌనకాది మహర్షులు అడిగారు. సూత మహర్షి ఏమన్నాడంటే, అయ్యా మీరు అడిగినట్టే ఒకసారి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి అడిగింది, ఆ కథనే మీకు చెప్తా, ఇక మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సూత మహర్షి అన్నాడు. ఇప్పుడు పరమశివుడు అమ్మవారు ఇద్దరు కూర్చొని ఉన్నారు. పార్వతీదేవి అడిగిందన్నమాట, మరి లోకంలో వాళ్ళ అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం కలగాలంటే, మరి వాళ్ళ సౌభాగ్యం, వాళ్ళ యొక్క ధన ధాన్య సమృద్ధి ఉండాలంటే ఇవాళ అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, ఓ కళ్యాణి, నువ్వు లోకానికి అనుగ్రహం కోసం నువ్వు అడుగుతున్నావు, చదివేశావు. కొంతమంది ప్రశ్నలు వేస్తారు, ఇతరులను సంకటంలో పెట్టడానికి వేస్తారు, కొంతమంది తెలుసుకోవడానికి వేస్తారు. అటువంటి ప్రశ్నలు వేసేవాళ్ళు మంచివాళ్ళు అంట. ఏమి తెలుసుకోవడానికి వేసేవాళ్ళు, ఇతరులను ఇబ్బంది పెట్టేయడానికి వేసేవాళ్ళు. కాబట్టి నువ్వు మంచి ప్రశ్న వేసావు కళ్యాణి, లోకాన్ని మీద నీకెంత అనుగ్రహం ఉన్నది అని అంటూ ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఒక పుణ్యస్త్రీ ఉండేది. ఆమె పేరేంటి? చారుమతి. చారు అంటే ఏంది? అన్నంలో వేసుకునే చారా? చారు చేసుకుంటారా మీరంతా? కాబట్టి చారు అంటే సుందరమైన, మంచి, చాలా నెమ్మదైన అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి చారు అంటే మంచి మతి. మతి అంటే ఏంటమ్మా? మతి అంటే ఏంది? బుద్ధి. మతి అంటే బుద్ధి, మంచి మనస్సు అనుకో. చారు మతి అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది అని. మంచి బుద్ధి గల అమ్మాయి అంటే ఏముంటే మంచి బుద్ధి అంటారు చెప్పండి ఇప్పుడు? ఆమెకు మంచి బుద్ధి ఉందంట. మరి ఆమె దినచర్య ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఉదయం అందరికంటే ముందు లేవడం, ఇంట్లో అన్నీ శుభ్రం చేసుకోవడం, తర్వాత అత్తమామలకు ఏం కావాలో అవి ఏర్పాటు చేయడం, తర్వాత భర్త గారికి ఏం కావాలో దాన్ని ఏర్పాటు చేయడం. రోజు పూర్వము పురుషులు పూజ చేసేవారు. వాళ్లకు కావలసినటువంటి సామగ్రిని అంతా కూడా పూలతో సహా వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ రెడీగా పెట్టేవాళ్ళు. వాళ్ళు వచ్చి పూజ చేసేవాళ్ళు.
ఏ ఇంట్లోనైతే పురుషుడు పూజ చేస్తాడో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు నివాసం ఉంటాయని పెద్దవాళ్ళు చెప్పినారు. నిజం అది. ఏమి కాబట్టి అట్లా ఆమె అవన్నీ ఏర్పాటు చేసేదంట. పాలు, పెరుగు, తేనె, తర్వాత పూలు, తర్వాత నీళ్ళు, గిన్నెలు, పాత్రలు, తర్వాత ఆరతి ఇచ్చేది అన్నీ ఇక రెడీ చేసి పెట్టేది అన్నమాట. ఇట్లా ఆ తర్వాత వాళ్ళ అత్తమామలు చెప్పినట్టుగా వినేదట. ఏమి మగధ దేశంలో ఉంటూ ఆ తర్వాత అత్తమామలకు ముందు అన్నం పెట్టి, ఆ తర్వాత భర్తకు అన్నం పెట్టి, తర్వాత అదే విస్తర్లో భర్త ఏ విస్తర్లో అయితే తింటాడో ఆ విస్తర్లోనే ఆమె భోంచేసేదట. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఇది అసహ్యం అనిపిస్తుంది కదా. కరోనా వచ్చినంత అలానే అయింది కదా. అంతకుముందు కూడా అట్లనే ఉందిలే, ఇప్పుడేం కొత్తగా అట్లా భోంచేసేదట ఆమె. అంటే అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారంటే, అంటే ఏమనుకోవద్దు ఇవాళ నేను ఈ మాట చెప్తున్నానని, ఒకే ఆకులో తినేవాళ్ళు పూర్వం. అర్థమైందా? భార్య భర్త ఇద్దరు. ఈ కొంతమంది ఇప్పుడు ఈ విడాకులు అనేది ఎట్లా వచ్చింది అంటే విడిగా అది అది సంగతి. ఇప్పుడు అర్థమైందా? అది లేదు పూర్వం. అది అంటే ఈ సమయంలో కాబట్టి పూర్వం అది లేదు. కలిసే జీవితాంతం, కలిసే ఉండాలా, కలిసే జీవించాలా, కలిసే. అది ఇప్పుడు మైండ్ సెట్ మారిపోతున్నది. పూర్వం చారుమతి కాబట్టి ఆమె, ఇప్పుడు మతలు ఏమవుతున్నాయి అంటే కాబట్టి అట్లా చారుమతి ఆమె. ఏమి ఆ విధంగా సేవ చేస్తూ అత్తమామల యొక్క అనుగ్రహాన్ని పొందిందట ఆమె. ఏం పొందింది? అత్తమామల యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఆ తర్వాత మంచి సంతానం కలిగింది. భర్త యొక్క అనుగ్రహం కూడా పొందింది. వాళ్ళ అనుగ్రహం ఏందయ్యా మనకు అంటే, వాళ్ళు నీ మీద ప్రేమ చూపించడమే అనుగ్రహం. వాళ్ళ మాట చెప్పిన తర్వాత అది చేస్తే నీ మీద ప్రేమ చూపిస్తారు అంతే, అంతకంటే ఇంకేం లేదు. కానీ మనం ఎడమొహం అట్లా ఉండకూడదు. మళ్ళీ నువ్వెందుకు అనడం ఆ మాట వాళ్ళ. కాబట్టి అందుకే దేవుణ్ణి కూడా మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం? సుముఖో భవ. దేవుణ్ణి పూజ చేసేటప్పుడు మనకు అభిముఖంగా ఉండాలి దేవుడు. అట్లా ఉంటే మనం చెప్పేది వింటాడు. మన భర్త అయినా కూడా మనకు అభిముఖంగా ఉంటే మన మాట వింటాడు. ఇక అటు ఆయన ఇటు ఉంటే వినడు కదా. కాబట్టి అభిముఖం చేసుకోవాలా. అభిముఖం చేసుకోవాలంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలి. ఈ సందర్భంగా మరొక విషయం చెప్తాం మన వాళ్ళకి. ద్రౌపదీదేవి మీరు పేరు అందరు వినుంటారు కదా. అయితే ఆమె ఒక పెద్ద మహాభారతంలో ఉంది, మీరు చదవండి అందరూ. ఇవి చదివితే మన సంప్రదాయానికి మన జీవితానికి పనికొచ్చేవన్నమాట. దాంట్లో ఏం చెప్పిందంటే ఆమె, నేను అందరికంటే ముందు లేస్తా, ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ రెడీ చేస్తా, ఆ తర్వాత వాళ్ళ పూజా విధానానికి కూడా అన్నీ రెడీ చేస్తా, ఆ తర్వాత వాళ్ళ టిఫిన్ ఉదయం ఉపాహారం అది ముందు వాళ్ళకి చూస్తా, ఆ తర్వాత వాళ్ళ రాచకార్యాలు ఏమేం చేయాలో అవన్నీ గుర్తు చేస్తా. రాజులు కదా వాళ్ళు, ఏమేమి ఎవరెవరు వచ్చారు, ఏ రాజులతో ఎప్పుడు మీరు కలవాలి, ఇవన్నీ జ్ఞాపకం చేస్తా. ఇగో పలాని వాళ్ళు వచ్చున్నారు, పలాని వాళ్ళతో కలవాలి, ఇట్లా అంటే వాళ్ళ యొక్క రాజ్యాంగానికి సంబంధించి. ఆ తర్వాత
వాళ్ళు వచ్చేసరికి అతిథులకు వీళ్లకు 10,000 మంది బ్రాహ్మణులకు భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఎంత? 10,000. ధర్మరాజు అతిథులు బ్రాహ్మలు 10,000 మంది ఉంటే కానీ ఆయన తినేవాడు కాదంట అన్నం. రోజు అతిథులు లేకుండా అన్నం తినకూడదు పూర్వం చెప్పినారు. కాబట్టి అట్లా ఆయన 10,000 మంది బ్రాహ్మణులు పెట్టుకొని తినేవాడట. వాళ్ళకు అన్నీ చూసిన తర్వాత ఇంతే కాదు, వీళ్ళకే కాదు, అక్కడ గోశాలలో గోవుల సంగతి చూసేదంట. గుర్రాలు ఉండేవి వాళ్ళకు చాలా. ఆ గుర్రాలకు మేత వేశారా లేదా చూసి, ఏనుగులకు కూడా మేత వేశారా లేదా అవన్నీ చూసేదట. వాళ్ళందరూ చూసిన తర్వాత అందరికీ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నం తినేదట ఈమె. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ అట్లాగే అందరి పనులు అయిపోయిన తర్వాత అప్పుడు భోంచేసి అప్పుడు పడుకునేదట ఈమె. మళ్ళీ ఉదయం వాళ్ళందరికంటే ముందు లేసేదంట. ఇంత చేస్తే ఆ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ఆమెను అరచేతిలో పెట్టుకొని చూశారు. ఏమి అదే చెప్పింది ఎవరికి చెప్పింది? సత్యభామకు చెప్పింది. ఎవరు? ద్రౌపది. ఏమి సత్యభామకు చెప్పింది. అంటే ఈమె కూడా అట్లాగే ఆమె యొక్క దినచర్యను నడుపుకుంటూ వస్తూ ఉన్నది. అందుకే ఆమె పేరేమైంది? చారుమతి. ఇంకేదన్నా పేరు పెట్టచ్చు కదా, కానీ అట్లా మంచి మనస్సు ఉంటే మనం కూడా చారుమతులు మంచి మనస్సు వాళ్ళం కావాలా. ఏమి ఇక ఆమె చరిత్ర చెప్పి ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె అనుకున్నదంట, ఒకరోజు వ్రతం చేయాలా అనుకుంటున్నాను అని వాళ్ళ భర్తకు చెప్పింది. ఏం వ్రతం చేస్తావు అన్నాడు. ఆమె పడుకున్నదట. ఇక ఎందుకో పడుకుంటే కళ్ళలో వచ్చాడు, ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యాలా అని కళ్ళలో వచ్చిందట. ఎప్పుడు? శ్రావణ 2వ శుక్రవారం, పౌర్ణమికి ముందు ఉండేటటువంటి శుక్రవారం చెయ్యాలా. అయితే చుట్టుపక్కల ఇరుగు పొరుగు అందరినీ పిలిచి ఆ రోజు అమ్మవారికి మంచిగా ఉదయాన్నే లేచి అలుకు జల్లి ముగ్గులు వేసి ఏం చేస్తారు. ఇక్కడంటే మనకు స్థలాలు లేవు కాబట్టి ఇక్కడ కూడా రోజు గడపలు కడుక్కొని ముగ్గులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లేం లేదు. ఊళ్ళల్లో అయితే ఇంకా బాగా ఆవు పేడ తెచ్చి అలుక్కొని, పూర్వము ఈ మట్టి నేలలు ఉండేవి, ఆవు పేడ వేసి అల్లుకొని గోడలు కూడా ఇంతవరకు ఏంటి రావి అది ఎర్రమట్టి జాజు, దాంతో బాగా అలుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇవి పెట్టారు కాబట్టి దీన్ని సప్పు పెట్టి కడుక్కోవచ్చు. ఏమి అట్లా అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అది కూడా లక్ష్మీ స్వరూపమే. నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళా, బొంబాయిలోనే. వాళ్ళ ఇల్లు ఇంతే ఉంది, కానీ అన్ని పాత్రలు, వస్త్రాలు, వాళ్ళ ఇంట్లో ఉండే సామాను ఎంత నీట్గా పెట్టుకున్నారంటే నేను ఆశ్చర్యపోయా. ఇంత స్థలంలో ఇంత నీట్గా, ఇంత నేను కూర్చోవడానికి కూడా మళ్ళీ స్థలం దాంట్లో. నాతో పాటు 2-3, నేను ఒకరిని పోను కదా, నాతో పాటు 2-3 కూడా ఉంటే వాళ్ళకు కూడా కూర్చోవడానికి ఎంత నీట్గా పెట్టిన. నిజంగా నాకు ఆ రోజు వాళ్ళ ఇంట్లో లక్ష్మి నిజంగా ఉన్నదనిపించింది అంత అట్లా. కాబట్టి మనం అలా ఇక ఊళ్ళల్లో చూస్తాము, ఏమనుకోవద్దు మీరు. అక్కడక్కడ ఒక్కొక్కరింటికి పోతే ఆ కుర్చీలు ఉంటాయి, బాగా సోఫాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి పాపం. కానీ వాటి మీదనే ఆ తీసేసిన చొక్కాలు, అంగీలు, తర్వాత ప్యాంట్లు, అమ్మగారుల చీరలు, జాకెట్లు అన్నీ అక్కడే పడేసి ఉంటారు. నారాయణ. అట్లా కాకుండా జాగ్రత్తగా మరి పెట్టుకుంటే అట్లా ఈ చారుమతి గారు అట్లా అన్నీ బాగా
ఆ తర్వాత చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలిచి మరి మంచిగా అమ్మవారికి ఇట్లాగే మామిడి ఆకులు తోరణాలు కట్టి తమలపాకులు తెచ్చి ఆమెకు అలంకారం చేసి మంచి మంచి సుగంధమైనటువంటి పుష్పాలతో పూజ చేసి వాళ్ళ శ్రీవారి ఎట్లా చెప్తే అట్లా ఆ పూజ అంతా చేసిన తర్వాత అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ మృష్టాన్నం ఏం పెట్టింది? మృష్టాన్నం అంటే తెలీదా? మృష్టాన్నం అంటే పాయసము మొదలైనటువంటి తీపి పదార్థములు ఏవేవి అయితే మనం చేసుకుంటామో లడ్డు, మైసూర్ పాకు, జిలేబీ, ఇవన్నీ కూడా మృష్టాన్నములు అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఇంట్లో చేస్తుండే. కాబట్టి ఇవన్నీ బాగా ఇక టైం చూడకు స్వామి, నువ్వు ఇవాళ ముందుగానే వాళ్ళకి చెప్పలేదు, ఇక్కడ 5 గంటల వరకు వచ్చేసి ఉంటే వాళ్ళు హాయిగా పూజ చేసుకునేవాళ్ళం. అదే పూజారి గారు, మరి ఏం చేద్దాం మనం? కాబట్టి నేను తొందరగా ఆపేస్తాలే, 9కి ఆపేస్తా. అమ్మగారులకు కూడా మళ్ళీ కాబట్టి ఈ విధంగా అందరికీ మృష్టాన్నం పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళందరికీ సంతోషపరిచి ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా భోజనాలు చేసి అందరికీ పడుకున్నారు. తర్వాత వీళ్లకు సమృద్ధి, ధనము, ధాన్యము, లక్ష్మి వైభవోపేతంగా ప్రతి సంవత్సరము చేసి ఇలాగా అమ్మవారికి సంతోషం కలిగించారన్నమాట. అట్లా వాళ్ళ యొక్క జీవితము ఎంతో ఆనందంగా, మరి చారుమతి ఉన్న ఇంట్లో అంతా ఆనందమే. మీ అర్థం కాలే? మీ పేర్లు వేరున్నా పర్వాలేదు, మీరందరూ ఏం కావాలా? మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటే మీ ఇల్లు స్వర్గమే, అవునా? కాబట్టి అట్లా ఆమె యొక్క జీవితం అద్భుతంగా జరిగిందట. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆమె కూడా మరి అష్ట ఐశ్వర్యములు ఇచ్చింది. తులతూగారు బాగా. మరి భగవంతుణ్ణి, మనకు ధనం వస్తే భగవంతుణ్ణి మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోతారు, ఎక్కడ స్వామి అని. కాబట్టి ఆ విధంగా భగవంతుని ఎంత మనం గాఢంగా ప్రేమిస్తే అంత. ఇప్పుడు అమ్మగారుల బాధ్యత ఏమిటంటే పిల్లలకు ఏమిటి, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన యొక్క ఆశయాలను నేర్పాల. కానీ నేర్పడానికి అమ్మలు అంటే కొంతమంది ఇప్పుడిప్పుడు వాళ్ళకే రాదు, ఇక వాళ్ళకి ఎట్లా నేర్పుతారు వాళ్ళ బిడ్డలకి. కాబట్టి వీళ్ళు ముందు ట్రైన్ అవ్వాలి బాగా అయి వాళ్ళ పిల్లలను కూడా ఈ మార్గంలో నడవడానికి వీళ్ళు ప్రోత్సహించాలి. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో విషయాలు చెప్తాం వాళ్ళకి కదా, ఈ విషయాలు కూడా చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? నేను చాలామంది చూస్తున్నాను, నుదుటి మీద బొట్టు ఉండదు, అవునా? ఎంత అంటే ఎవరు అట్లా నుదుటి మీద బొట్టు ఎవరు పెట్టుకోరు చెప్పు? మీ అందరికీ తెలుసు, నేను చెప్పను ఇక ఇటువంటి టైంలో. కాబట్టి మీ అందరికీ తెలుసు అట్లా ఉండొచ్చా. కాబట్టి అంతేకాదు, గాజులు ఒక్క అమ్మాయికి కనిపించవు ఈ కాలంలో. ఏంటి, ఎవరినన్నా నేను అడిగితే ఈసారి వేసుకొని వస్తాలే స్వామి అంటది. నాకు అనిపిస్తే అట్లా తప్పకుండా అడుగుతా నేను. అంటే దగ్గర గాజులు వేసుకోవాలి, వాళ్ళకు అది అలంకారం, వాళ్ళకు అర్థం కావటంలే, అదొక అడ్డు అనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇదిగో దానికి ఏం చెప్పిందంటే మన శాస్త్రంలో, ఏ పురుషుడైతే తన కూతురును కానీ తన భార్యను కానీ
ఈ మొండి చేతులతో చూస్తేనట వాడికి ఆయుష్ తగ్గిపోతుందట. మీ భర్తల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఇంకా మీ ఇష్టం, మరి నేను మరొక రకంగా చెప్పలేను. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? కాబట్టి గాజులు లేకుండా చూడకూడదు, బొట్టు లేకుండా చూడకూడదు, చింపిరి తలతో ఉండకూడదు. ఇప్పుడు నారాయణ 75% చింపిరి తలే. ఆఫీసులకు కూడా పూర్వము, నేను ఒక మాట చెప్తా, మీరు ఏమనుకోవద్దు. పూర్వము ఒక్క ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది, నన్ను అవమానించినటువంటి వాళ్ళ వంశం పూర్తిగా నాశనం అయ్యేదాకా నేను తల ముడవలే. ఆమె అట్లా చింపిరి తలతో ఉంటే వాళ్ళ వంశం నాశనం అయిందా కాలేదా? ఇప్పుడు అట్లాగే మరి మన వంశం అభివృద్ధి జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పండి? మనం 24 గంటలు చింపిరి తలతో ఉంటిమి, గాజులు వేసుకోకపోతిమి, మట్టెలు వేసుకోకపోతిమి, బొట్టు పెట్టుకోకపోతిమి, మంగళసూత్రం కూడా ఆ కొయ్యకుండే ఏం చెప్పాలిగా. అట్లా అంటే మన సంస్కృతిని కాపాడాలంటే కేవలం పురుషులే కాదు, అమ్మగారులు ముఖ్యంగా. నేను అనుకుంటూ ఉంటా, మా స్వామివారి భక్తుల్లో వాళ్ళు కనిపించినప్పుడు ఇక ఈ అమ్మగారులు ఈ అయ్యగారులు ఉన్నంత వరకే మన స్వామిని తలుస్తారు, తర్వాత ఏమో తలుస్తారో లేదో అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లా అంటే ఆవేదన నాకు కొంతమంది మన గురువుగారి శిష్యుల్లో, అంటే వాళ్ళ సంతానము మరి మన వైపు రావటంలే, వాళ్ళ భక్తులు ఈ ఆధ్యాత్మికత వైపు మరగటం లేదు. కాబట్టి వాళ్ళను చిన్నప్పటి నుంచి మనం ఏం చేయాలా? ప్రాక్టీస్, వాళ్ళకు కూడా అభ్యాసం చేయించాలి. చిన్నప్పటి నుంచి చేస్తే ఒక్కసారి కాకపోయినా ఒక్కసారికైనా. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా ఆశ్రమంలో ఒక అబ్బాయి ఉండేవాడు, ఒక 20-30 మంది ఉండేవారులే. అప్పుడు నేను అందరికీ ఆశ్రమంలో ఉంచుకొని చదువు చెప్పించా. దాంట్లో ఒక అబ్బాయి, వాళ్ళు తక్కిన వాళ్ళు అందరూ కూడా బొట్టు పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలా, ఆశ్రమంలో నియమం. మన ఆశ్రమంలో స్కూల్ లేదు కాబట్టి ఒక అబ్బాయి 8th నుంచి 9th వచ్చాడు. 9th వాడిని ట్యూషన్కి పంపించారు మా వాళ్ళు. నేను వద్దంటే పంపిస్తే వాడు ఇక ట్యూషన్కి పోవడం ప్రారంభించాడు. సాయంకాలం వాడు పోయిన తర్వాత ఒక వారం రోజుల నుంచి వాడు బొట్టు పెట్టుకోవడం మానేశాడు. ఏమిరా బొట్టు పెట్టుకోవడం మానేశావన్నా అంటే, సార్ మా స్కూల్లో మా ట్యూషన్లో ఎవ్వరు పెట్టుకొని రారు సార్, నేను ఒక్కనే పిశాచిలాగా నన్నే చూస్తారు అందరూ అన్నాడు. ఇంకేమనాలి నేను? ఒరే, నీ ప్రత్యేకత నీది, నువ్వు పెట్టుకునే పోవాలా అని చెప్పిన. అంతకంటే కాబట్టి అంతకుముందంతా పెట్టుకొని పోయేవాడు. అంటే వాళ్ళ యొక్క సమాజం, వాళ్ళ యొక్క సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది. ఆ సాంగత్యాన్ని మనం ఖండించాలి. మన లైన్లో చాలామంది అమ్మలు నాన్నలు ఇప్పుడు ఏమంటున్నారంటే నాతో, మా సంతానము మేము చెప్పిన మాట వినడం లేదు అంటున్నారు. ఎవరిది పొరపాటు చెప్పండి? నాదా? మీరు పోషించి పెంచి కానీ పెద్ద చేసినటువంటి మీ వాళ్ళే మీ మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు చెప్పండి? అంటే మీరు కూడా అంత అదుపులో పెట్టుకోవడానికి, అంటే వాళ్ళను దండించడం కాదు, ప్రేమతో. దండిస్తే ఎగనిస్ట్ అయిపోతారు, కాకుండా ప్రేమతో వాళ్ళకి చెప్పాలి, అది చేయించాలి. కనీసం ఒక పాప చెప్పింది నాకు, మా అమ్మ భయానికి నేను రోజు పెట్టుకొని
పోతానండి స్కూల్కి, కాలేజీకి. రోజు మా అమ్మ భయానికి పెట్టుకొని పోతా. మా కాలేజీ పోయిన తర్వాత నేను తుడిచేసుకుంటా అన్నది. ఇంకా మరి ఇంటికి వచ్చేటప్పుడు నీకు బొట్టు లేకపోతే మీ అమ్మ నా బ్యాగులో ఎప్పుడు ఉంటుంది బొట్టు, అప్పుడు పెట్టుకొని వస్తాను అంటే ఆ భయమన్నా కనీసం. కాబట్టి 9 అయింది. మా పూజారికి చెప్పిన 9 గంటలకు ఆపేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆరతి ఏంటి, పుష్పాంజలి, తర్వాత అందరికీ తీర్థప్రసాదం అందరికీ ఇవ్వబడుతుంది. ఇంకేముంది, అంతేనా? ఓం భజన చెప్తా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ రాజా రామచంద్ర భగవానికి, సీతామాయికి. అది ఆపేవయ్యా.